హాయ్ అండి. ఇవాళ వీడియోలో మనం సర్క్యూట్ బేసిక్స్ అన్నీ తెలుసుకుందాం. సర్క్యూట్లో ఏ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సో టోటల్ సర్క్యూట్ ఏ ఎలిమెంట్స్ మీద వర్క్ అవుతుంది, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్, ఎలా వాటిని డివైడ్ చేస్తారు, ఇవన్నిటిని కూడా చూద్దాం ఒకసారి. సో బేసికలీ ద హోల్ ఎలక్ట్రికల్ సిస్టమ్, సర్క్యూట్స్ అనే కాకుండా హోల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా ఈ 3 పారామీటర్స్ మీదే వర్క్ అవుతుంది. ఓకే, ఆర్ఎల్సి పారామీటర్స్. సో ఆర్ఎల్సి పారామీటర్స్ మనము ఫస్ట్ ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఓకే, సో హౌ దే ఆర్ డివైడెడ్ ఇంటూ, సో వాట్ బేసిస్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ అని చెప్తే, ఈ 3 ఎలిమెంట్సే కాదు, ఏ సైన్స్ లో ఏ ఎలిమెంట్స్ అయినా 3 ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని డివైడ్ అవుతూ ఉండదు. వన్ ఇస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఓకే, అనదర్ వన్ ఇస్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ, ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఇవి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 ఎలిమెంట్స్ ని ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీకి ఏంటి లింక్ చేయాలి అని అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ ప్యూర్లీ రిలేటెడ్ టు రెసిస్టెన్స్. ఓకే, and another thing, electrostatic energy. So electrostatic field is related to capacitor. Another one is the electromagnetic field, so it is related to the inductor. So inductor, and it is purely related to the some fluxes and mutual inductance and all the things anamata. So ila ee 3 forms ki 3 elements అనేవి లింక్ అవుతుంటాయి. ద టోటల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఈ 3 ఎలిమెంట్స్ ని బేస్ చేసుకునే జరుగుతుంది. సో సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సో సర్క్యూట్ అంటే ఒక క్లోజ్డ్ పాత్ లో, ఫస్ట్ సర్క్యూట్ అనాలి అని అంటే ఇట్ షుడ్ బి అనే క్లోజ్డ్ పాత్. ఓకే, సో కంపల్సరీ క్లోజ్డ్ పాత్ ఉంది, అందులో కరెంట్ ఫ్లో అవుతేనే మనము దాన్ని సర్క్యూట్ గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ప్రతి ఒక్క సర్క్యూట్ ఒక సోర్స్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సింక్ ఎలిమెంట్ ఉంటుంది. సింక్ అంటే ఏంటి అంటే, ద ఎలిమెంట్ విచ్ అబ్జర్వ్స్ ద ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ as a సింక్. ఓకే, సోర్స్ అంటే ఏంటి అని అంటే, ద ఎలిమెంట్ విచ్ ఈస్ డెలివర్స్ అండ్ విచ్ ఈస్ జనరేట్స్ ద ఎనర్జీ అంటే దాన్ని సోర్స్ అని అంటాం. ఓకే, సో అండ్ ఇప్పుడు ఈ 3 పారామీటర్స్ కి డివైజేషన్ మనం ఫార్మ్ లో చూస్తాం, ఎనర్జీ ఫార్మ్స్ లో. అలా కాకుండా ఇంకొక వేరే విధంగా కూడా మనం వీటిని డివైడ్ చేయొచ్చు. ఓకే, సో వాటిని ఏమంటారు అంటే యాక్టివ్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకే, సో యాక్టివ్ వచ్చేసి విచ్ ఆర్ ఎలిమెంట్స్, మనం యాక్టివ్ ఈజ్ రిలేటెడ్ టు ద సోర్స్ అండి. ఓకే, ద ఎలిమెంట్ విచ్ ఈస్ డెలివర్స్ ద ఎనర్జీ, which is generates the energy, which is gives out the energy, those elements we call as a active elements. Okay, so passive elements which are absorbs the energy and which are dissipates the energy, which are stores the energy. Okay, these elements we can call as a passive elements. Okay, so when stored and dissipated and చూస్తే these passive elements are linked to the RLC parameters. So ఎలా అంటే, resistor is a dissipative element అంటే it emits the energy. ఓకే, సో మనము రెసిస్టివ్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్ చూసినా, దాని అప్లికేషన్ చూసినా అన్ని కూడా అలాగే ఉంటాయి. ఇట్ డిసిపేట్స్ ద ఎనర్జీ. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ అప్లికేషన్స్ అని చెప్తే హీటర్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇట్ ఎమిట్స్ ద వాటర్, హీట్. సో అందుకే కదా మనకు వాటర్ అనేవి హీట్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ అనదర్ వన్ వచ్చేసి సిఎన్ఎల్. ఓకే, సో మనం ఏంటి ద ఫార్మ్ ఆఫ్ ఫీల్డ్ లో ఏంటి కంపోనెంట్స్ డివైడ్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ రిలేటెడ్ టు ద ఇండక్టర్. సో అందుకని సో ఇండక్టర్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, సో అదే కెపాసిటర్ వచ్చేసి ఎలా స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని అని అంటే కెపాసిటివ్ ఫీల్డ్. దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ 3-4 బిట్స్ ఉంటాయి, అదేంటో చూద్దాం. సో వాట్ ఈస్ సోర్స్, ఇట్ ఈస్ what is source. In case they can ask what is the source, what is the sink. The source which is deliver the energy, which generates the energy, it is called as a source. Okay, sink. The sink, the element which is absorbs the energy, it is called as a sink. Okay, and RLC parameters are passive elements. Okay,
What is the meaning of active elements? The active elements which is delivers the energy, they call as a active elements. What is the passive elements? Which are absorbs, which are dissipates, which are stores the energy, they call as a passive elements. Okay, and the element R is what is it do with an energy, and it dissipates the energy. It is not an storage element, it is a dissipative element. Okay, so L and C they are the storage elements. In the form of it is related to the L is related to the magnetic field, so it is stored in a energy in a magnetic field. C is it is related to the electrostatic field, it stores in energy in electrical form. Okay, so this is how these three elements are segregated and what we can say divided in the different different scenarios we can say. So idar matter. Okay, and segregation అయిపోయింది. So they are related to what the energy storage ఎలా జరుగుతుందని చూసుకున్నాము. And units వచ్చేసరికి our units are ohms. Okay, so ohms law, the V is directly proportional to I. Okay, we all know that. So we go in another video detailing about the ohms law. So currently the units of resistance is ohms. Okay, what are the units of inductance? Henries. Okay, so what is the units of capacitor? Farads. Okay, so this is how these three elements, the fundamentals, these are. Okay, and another thing we can say that, so what is a circuit means? If circuit should be in a closed path. Okay, so what is a network? The network is the circuit is built the network. It is the combinations of the circuit is called as a network. Okay, so ఇంకా మనం సర్క్యూట్ టోపాలజీ కానీ సర్క్యూట్ డెఫినేషన్స్ కానీ లేకపోతే సర్క్యూట్ కాంపోనెంట్స్ ని డివైడ్ అబ్రివేషన్స్ కానీ ఎలా తెలుసుకోవాలి అంటే, సో సర్క్యూట్ ఇది. సో విల్ గో టు ఇన్ డీటెయిల్. ఓకే, ది సర్క్యూట్ టోపాలజీ విల్ సీ ఇట్ నౌ. సో సర్క్యూట్ టోపాలజీ. సో టోపాలజీ అంటే ఏం లేదండి. సో టోపాలజీ అంటే ఏంటంటే సర్క్యూట్ అసలు ఎలా ఫామ్ అవుతుంది, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, హౌ ద సర్క్యూట్ ఈస్ ఫామ్ అనేసి చూద్దాము. ఓకే, సో సింపుల్గా మనం ఏమనుకున్నాం, ఏదైనా సర్క్యూట్ ఉండాలంటే ఖచ్చితంగా అందులో మనకి సోర్స్ ఎలిమెంట్స్ ఉండాలి అండ్ డిసిపేటివ్ ఎలిమెంట్స్ ఉండాలి. సో ఫస్ట్ అయితే సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాం. ఇది ద కాంబినేషన్స్ ఆఫ్ okay, so ignore the diagram, we'll see the details. Okay, so we'll concentrating on interconnections. Okay, it is the first one topology గురించి తెలుసుకుంటే ఇదేమో సోర్స్ అంటున్నాం. ఓకే, ది సోర్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్ లో 2 సోర్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వోల్టేజ్, ఇంకోటి వచ్చేసి కరెంట్. Okay, so these 2 sources we can use in an electrical system. Another one, ఇవన్నీ resistance. First one simple circuit చూసారు కదా. Okay, so topology, what they are involved, who's the components, what are the components involved అని అంటే, so here the resistance is connected between the 2 points. Okay, so it is the 2 points ఏమంటున్నాం మనము అని అంటే నోడ్ అని అంటున్నాం. Okay, the point, సో ఈ డాట్స్ ని మనం ఏమని పిలుస్తారు అని అంటే నోడ్ అని పిలుస్తారు. ఓకేనా, సో నోడ్ ద పాయింట్ విచ్ ఈస్ హ్యావింగ్, ఇట్ ఈస్ ఎ ఇంటర్జంక్షన్ పాయింట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద 2 or more branches. ఓకే, సో ద ఇంటర్జంక్షన్ ఆఫ్ కనెక్టెడ్ branches is called a node. Okay, so branch, and the branch is connection between the 2 nodes, the path, you can say the connection, the connection between the 2 nodes, you can call it as a branch. Okay, so it is a node, it is a branch. Okay, so later we can say that it is a one closed path. Okay, so it is another closed path. Okay, so first one అయిపోయింది, branch అయిపోయింది, node అయిపోయింది, source అయిపోయింది. Okay, and
ఇన్ డీటెయిల్గా వెళ్తే మనకి ఇంకొక వేరియబుల్ కూడా వస్తుంది. అదేంటి అంటే డిగ్రీ ఆఫ్ నోడ్. సో డిగ్రీ ఆఫ్ నోడ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ద నోడ్ అంటే ఇంటర్ కనెక్షన్ పాయింట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ఆర్ మోర్ బ్రాంచెస్ అని చెప్పుకున్నాం. ఓకే, సో ద కనెక్షన్ బేస్డ్ ఆన్ ద కనెక్షన్స్, ఈ నోడ్ కి ఎన్ని పాత్స్ అయితే ఎన్ని బ్రాంచెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో దాన్ని డిగ్రీ ఆఫ్ నోడ్ అని అంటారు. సో డిగ్రీ ఆఫ్ నోడ్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే లాంబ్డా. ఓకే, సో లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇప్పుడు ఇది నోడ్ అనుకోండి, ఫస్ట్ నోడ్. సో హౌ మెనీ దే ఆర్ కనెక్టెడ్? 3. సో ద డిగ్రీ ఆఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఒక నోడ్ ని ద బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ బ్రాంచెస్ ని బట్టి కూడా మనం సెగ్రిగేట్ చేస్తున్నాం. వన్ వచ్చేసి ద టైప్స్ ఆఫ్ నోడ్స్ అంటే వన్ ఈజ్ సింపుల్ నోడ్, అనదర్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ నోడ్. ఓకే, సో సింపుల్ నోడ్ అండ్ ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏంటి అంటే ద సింపుల్ నోడ్ మీన్స్ ద interconnection of the branches is like 2. Okay, equal to 2 or less than 2, or ఖచ్చితంగా it is had the 2 interconnections. Okay, so where the degree of node is equals to 2. Okay, what is the principal node అంటే the degree of node is greater than 2. Okay, 2 is greater than, so degree of node is greater than 2 అని అంటే మనం ఆ నోడ్ని ఏమంటాము అంటే ప్రిన్సిపల్ నోడ్ అంటాం. ఓకే, సింపుల్ నోడ్ అయితే దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే NS, అదే ప్రిన్సిపల్ నోడ్ అయితే NP. ఓకే, దిస్ ఈస్ హౌ వి రిప్రజెంట్ ద సింపుల్ నోడ్ అండ్ ప్రిన్సిపల్ నోడ్. సో దిస్ ఈస్ ద బేసిక్ టోపాలజీ ఆఫ్ ద సర్క్యూట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి క్లోజ్డ్ పాత్స్ వస్తాయి. సో ఈ క్లోజ్డ్ పాత్ ని సర్క్యూట్ టోపాలజీలో చెప్పాలి అని అంటే we can say as a mesh or loop. ఓకే, ఇక్కడ మెష్ అయినా క్లోజ్డ్ పాత్, లూప్ అయినా క్లోజ్డ్ పాత్, కానీ ఆ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంది మళ్ళీ. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటే మెష్ అయితే ఇట్ ఈస్ ఏ వన్ సింగిల్ పాత్. సో ఇట్ డజంట్, దీంట్లో మనకి ఎలాంటి కూడా మళ్ళీ క్లోజ్డ్ పాత్స్ ఉండదు. ఓకే, ఇది దీన్ని మెష్ అంటారు. అదే లూప్ అనుకోండి, సో ఇట్ ఈస్ ఏ వన్ సింగిల్ క్లోజ్డ్ పాత్. ఇట్ క్యాన్ హ్యావ్ ద మల్టిపుల్ ఆల్ పాసిబుల్ క్లోజ్డ్ పాత్స్ ఇన్ ఇట్. సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద మెష్ అండ్ లూప్. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్, అండ్ ఆఫ్టర్ దట్ we can see the mesh analysis and nodal analysis and Ohm's law and all the things anamata. Okay, so this is the basic information about the circuit topology. Thank you.